ఇద్దరం కలిసి అయితే కుక్ చేసాము. సో ఏమేం కుక్ చేసాము, ఎలా పూజ చేసాము, మా ఆయన చేత ఎందుకు దీపం పెట్టించాను, అక్కడ చూసారు కదా మా చిన్నుకి ఒక ఫ్లవర్ అయితే పడింది. సో చిన్ను ఏం కోరుకుంది, అసలు ఎందుకు పడింది, ఇంకా చిట్టి తల్లిది వాళ్ళ నాన్నవి చిన్న చిన్న షార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మేము పూజకు కూడా ఒకరోజు కూర్చున్నాము, కానీ ఎందుకు పైన కూర్చున్నాను అవన్నీ కూడా మీకు వివరంగా మొత్తం చెప్తాను. సో అక్కడ ఉట్టి కొట్టడం చూసారు కదా, ఎవరు కొట్టారు ఏంటి అనేది కూడా మీకే తెలుస్తుంది. వీళ్ళందరూ అసలు ఎవరు డ్యాన్సులు వేశారు, చిన్ను కూడా అయితే అదరగొట్టేసింది, ఇంక అందరితో కలిసి అయితే వేసింది. సో ఈ వీడియో మొత్తం చూస్తే కనుక మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఏంటి స్టార్టింగ్లోనే ఫుడ్ అన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మనం ఏ దేవుడికైనా ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఏవైనా ఫ్రూట్స్ పెట్టయితే పూజ చేయొచ్చు, కానీ మన వినాయకుడికి మరి ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ అయితే ఫుడ్ని ప్రిపేర్ చేసి దాని తర్వాత పూజ కార్యక్రమం అయితే మొదలు పెట్టామన్నమాట. అందుకనేసే ఫుడ్ అయితే చూపిస్తున్నాను. ఏంటి ఇది కూడా దేవుడికి పెడతారు అని అనుకుంటున్నారా? అది దేవుడికి కాదండి, ఇంట్లో మేమందరం తినడానికి. సో ఎందుకు ఇంత ఎక్కువ క్వాంటిటీ చేశాను అనేది కూడా మీకే తెలుస్తుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ప్రతిదీ మాట్లాడుకుందాం. ఇక్కడైతే మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి అయితే ఉండ్రాలకి ప్రిపేర్ చేయడానికి మాది ప్రాసెస్ స్టార్ట్ చేసామన్నమాట. సో చాలా ఫన్నీగా నవ్వుకుంటూ చేసుకుంటున్నాం, బికాజ్ నాకు ఇది ఫస్ట్ టైం చేయడం. అందుకనే ఇంకా అది మేము ప్రిపేర్ చేసే లోపలే మా ఆయన అయితే వినాయకుడిని తీసుకొచ్చారు. సో కిందన అలాగా ఊరికనే పెట్టేయకూడదు కాబట్టి అలాగ కిందన బియ్యం వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి అయితే వినాయకుడిని పెట్టాలి. సో ఇంక తెచ్చినవన్నీ కూడా అప్పటికప్పుడే వెంటనే ఇలా కొంచెం వీలైనంత వరకు అయితే డెకరేట్ చేసి పప్పుండ్రాలు, పులిహోర, మన వినాయకుడికి ఇష్టమైనవి రెడీ చేసి అయితే పెట్టేశాను. జనరల్గా ఇక్కడ మా ఆయన ఎందుకు పెడుతున్నారు దీపం అంటే, యాక్చువల్గా ఇంటికి పెద్దవాళ్ళు మగవాళ్ళు పెడితే మంచిది అంటారు కదా. సో వాళ్ళకి ఎలాగో డైలీ కుదరదు కాబట్టి ఇంకా ఒక్కరోజు అయితే పెట్టమని చెప్పాను దీపం మాత్రమే. రిమైనింగ్ ప్రాసెస్ అంతా నేనే చేసుకున్నాను అనమాట. ఇంకా నా చిన్న తల్లికి ఎంత పిలిచినా రాలేదు, వాళ్ళ బాబాయ్తో బిజీగా ఆడుకుంటూ ఉంది. ఫైనల్గా అయితే వచ్చింది ఆఫ్టర్ పూజ కంప్లీటెడ్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళ నాన్నది తనది ఇద్దరిది కన్వర్జేషన్ అయితే వినేద్దాం. కొట్టు దేవుడు కొట్టు, స్వామి చేసి నమస్కారం చేసి స్వామికి అక్కడ పెట్టి నమస్కారం చేయి చిన్ను, స్వామికి నమస్కారం చేయి. ఎలాగో ఒకలా అది తీసుకో, అది గంట తీసుకో. నువ్వు కూడా నమస్కారం చేస్తాను. గంట కొట్టు. స్వామి నాకు గట్టిగా మంచిగా ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి. మంచిగా చదువు ఇచ్చింది స్వామి, నిజంగా ఇదిగో. మంచిగా చదువు రావాలి స్వామి. ఇక్కడ కన్వర్సేషన్ అయితే బాగానే ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే వచ్చేస్తుంది అనమాట టీవీ ఆన్లో ఉండడం వల్ల. సో మా పూజ అయితే ఇలాగ పూర్తి అయిపోయింది. దెన్ నెక్స్ట్ మేము కిందకైతే వెళ్ళాము. మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని అయితే తెచ్చిపెట్టారు. మాకంతా ఇదే ఫస్ట్ టైం అనమాట, ఇంట్లో కూడా ప్లస్ అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని తేవడం మాకు ఇదే మొదటిసారి. సో నా చిన్న తల్లికైతే ఇలా రెడీ చేసి అయితే, అప్పటికి ఇంకా పూజారి రాలేదు కిందన. సో కొన్ని షార్ట్స్ లాగా కొన్ని రీల్స్ అయితే తీసాను అనమాట చిన్నుకి వాళ్ళ డాడీకి. సో అవన్నీ చూడాలంటే మరి నేనైతే షార్ట్స్లో అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మీకు ఏదైనా పోస్ట్ చేయగానే ఈజీగా మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆ రోజుకి పంతులు గారు అయితే ఈవినింగ్ 3 అయిపోయింది వచ్చేటప్పటికి. సో ఇంకా హైదరాబాద్లో ఇలానే చేస్తారంట, కొంచెం లేట్గా చేస్తూనే ఉంటారు ఆ రోజు.
పూజకైతే మా అపార్ట్మెంట్లో ఉండే 2 ఫ్యామిలీస్ అయితే కూర్చున్నారు. సో ఇంకా పంతులు గారు వచ్చి ఇవన్నీ సర్దుకుంటూ పూజ చేసినప్పటికీ చాలా టైమే పట్టింది. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. సువర్ణ దివ్య లఘు మంత్ర పుష్పం సమర్పయామి పూజయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. సువర్ణ నవరత్నైక సింహాసనం సమర్పయామి. అస్తియోర్ఘ్యం సమర్పయామి. కొంచెం తీసుకోండి. గౌరీ నందన గజానన జయ జయ హారతి గజవదన. గౌరీ నందన గజానన ప్రథమ పూజిత ప్రణవ. సో ఫస్ట్ డే పూజ అయితే ఇలా అయిపోయింది. మార్నింగ్ మేము వచ్చేటప్పటికి దేవుడికి ఇంకా ఫేస్ తీయలేదు కాబట్టి ఇక్కడ ఫొటోస్ ఏమీ తీయలేదు చిన్నుకి. సో ఆఫ్టర్ పూజ అయితే ఇక్కడ ఫొటోస్ కొంచెం వీడియోస్ కూడా తీసాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అయితే చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. తనకి చాలా ఇష్టం అసలు బొట్లు పెట్టుకోవడం, కాలుకి ఏదైనా రాయాలంటే. ఆవిడ మా పై ఫ్లోర్లో ఉంటారు. సో చిన్నుకైతే పలదానం ఇచ్చారు. సో ఫస్ట్ డే అయితే ఇలా పూర్తయిపోయింది. అండ్ సెకండ్ డే అయితే నేను లేను, కొంచెం పని ఉండడం వల్ల మేమందరం బయటికి వెళ్ళాం. ఇదంతా కూడా మళ్ళీ థర్డ్ డే అన్నమాట. సో టోటల్గా 5 days అయితే మేము మా అపార్ట్మెంట్లో ఉంచుకున్నాం మా వినాయకుడిని. డైలీ ఇద్దరు పూజకైతే కూర్చుంటారు. ఆఫ్టర్ పూజ అయితే చిన్ను డ్యాన్స్ చూసేయండి. ఇంకా చిన్ను ఇక్కడ వేసిన డ్యాన్స్ నార్మలే, కానీ 5th డే మేము నిమజ్జనం చేసేటప్పుడు వేసింది డ్యాన్స్ తలకు కట్టుకొని అవన్నీ కూడా వీడియో ఎండ్లో ఉంటాయన్నమాట. సో ఎండ్ వరకు అయితే చూసేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. ఓకేనా? అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారని చెప్పాను కదా. సో ఈరోజు మేము పూజ కూర్చుంటున్నాం అనమాట. దానికోసమని ప్రసాదంగా అయితే ఈ పాయసం అనేది ప్రిపేర్ చేశాను దీని నిండగా. సో ఇది నా చిట్టుతల్లికని తీసాను, వచ్చిన తర్వాత తినడానికి. సో ఇది ఇంకా దేవుడి దగ్గర కూడా ఇంట్లో పెట్టేసి పూజ చేసి కిందకి వెళ్తాం అన్నమాట. ఇవన్నీ కూడా కింద వినాయకుడి దగ్గర పూజ చేయడానికైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇంట్లో ఒకసారి పూజ అయినాక ఇవన్నీ తీసుకువెళ్ళి కిందన పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మా వినాయకుడిని చూసేస్తారా? ఫోర్త్ డేకి ఇలా రెడీ చేశాను చిన్నుకి పూజ దగ్గర కూర్చోడానికి. కొంచెం ట్రెడిషనల్గా అయినా ఉండాలి కాబట్టి ఫ్రాక్ అయితే వేసాను అనమాట. ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి కిందన. సో మీ అందరికీ డౌట్ రావచ్చు నేను ఎందుకు పైన కూర్చున్నాను అని చెప్పి. సో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది. సో దానివల్లనే నేను పైన అయితే కూర్చున్నాను, మా ఆయన కిందన కూర్చున్నారు. చిన్ను చాలా వరకు మాతోనే కూర్చొని ఉంది. కాకపోతే ఇంకా కింద నుండే వాళ్ళ అక్కలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనమాట చిన్నుకి. కిందన కూర్చొని చిన్ను చూస్తూ ఉంది. శ్రీమన్మహావాహిదేవతాభ్యో వై నమో నమః. పంచామృత అభిషేకం సమర్పయామి. పునః ఉపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పసుపు కుంకుమ గంధం వేసుకొని అన్నిటి దగ్గర అలంకరణార్థం అయం వో గంధః సుగంధః ఇమే పుష్పాని సుపుష్పాని ఇమే అక్షితః స్వర్ణక్షితః సకల ఆరాధనైః స్వర్చితమస్తు.
इमे तिलः इमे कुशः सकला आराधनैः स्वर्चितमस्तु पुष्पाणि समर्पयामि पुनः उपचारस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि पस्पु कुङ्कुमगन्धमेश्वरनि దగ్గర अलङ्करणार्थम् अयं नो गन्धः सुगन्धः इमे पुष्पाणि पुष्पाणि इमे अक्षितः स्वर्णक्षितः सकला आराधनैः स्वर्चितमस्तु आचमनीयं समर्पयामि। जय बोलो गजानन महाराज की जय स्वामी की जय विनायक स्वामी की जय ओम राजाधिराजाय प्रसय्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मक्ष्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महा 4th డే పూజ అయితే ఇలాగ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 5th డే మార్నింగ్ మనం మన ఇంటి నుంచే ప్రసాదం కూడా ఇచ్చామన్నమాట. ఆ రోజే నిమజ్జనం కూడాను. సో ఆ ప్రాసెస్ అంతా చూసేయండి. ఈరోజు మా వినాయకుడిని అయితే అనిపిస్తున్నారనమాట. సో ఈరోజు మార్నింగ్ కోసం నేను ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ అయితే ఆరతి ఇవ్వాలి కదా, ఇంకా లంచ్ కోసం అయితే మొత్తం అంత కిందన ప్రిపేర్ అయితే అవుతుంది. సో అందరు కలిసే చేస్తున్నారు. అది కూడా నేను మీకు చూపిస్తాను కిందకి వెళ్ళాక. సో ఈరోజు అయితే ఇది చేశాను అనమాట శనగలతో. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత కిందకి వెళ్ళి ఆరతి ఇచ్చేయడమే. ఇంకా ఇచ్చిన తర్వాత ఇంకా వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. కింద ఆరతి కూడా ఇచ్చేసి పైకి వచ్చిన తర్వాతనే చిన్నుకైతే నేను ఇలా రెడీ చేశాను అనమాట. సో 5th డే మార్నింగ్ అయితే ఇలాగ రెడీ చేశాను చిన్నుకి. ఇంకా కిందకైతే తీసుకువెళ్ళాను. సో కిందకి తీసుకెళ్ళిన తర్వాత మీరే చూసేయండి. రోజంతా చిన్ను చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఇంకా ఆ డే మొత్తం బయటనే ఉంది కదా, ఎప్పుడు ఇంట్లో ఉండేదాయి. ఇంకా ఆ రోజంతా బయటనే ఉండి వాళ్ళ అన్నయ్యలతో ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంకా అక్కడ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. మార్నింగ్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వాళ్ళు అక్కడ కుక్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ ఆడుకుంటుంటే నేను వీడియోస్ అయితే తీస్తున్నా అనమాట. సో అట్ లాస్ట్ మా ఆయన అయితే యాడ్ అయ్యారు. అతను చేసేది ఏముండదు, బికాజ్ అతనికి ఏమీ రాదు కాబట్టి చూస్తారంతే. వీళ్ళందరూ కూడాను మా అపార్ట్మెంట్లో వాళ్ళేనండి, ఎవ్వరు కూడా బయట వాళ్ళు కాదు. కుక్ మ్యాన్ కూడా లేరు, బికాజ్ మాకు ఆ టైంకి కుక్ మ్యాన్ కూడా దొరకలేదు. సో ఇంక వీళ్ళందరూ కలిసి అయితే కుక్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసారు. ఇంకా పంతులు గారు కూడా వచ్చారనమాట. సో అవంతా కూడా దేవుడి దగ్గర కొంచెం కొంచెంగా పెట్టి పూజ కార్యక్రమం అయితే మొదలు పెట్టారు. సో అందరు కూడా అటెండ్ అయ్యారు. లాస్ట్ డే అయితే చాలా బాగా పూజ అయితే జరిగిందండి. సో అదంతా కూడా మీరు చూడండి. करिष्ये मानः तदङ्गत्वेन तदानौ शुद्ध्यार्थं तेभ्यो बलिपुष्टिं कामो हरामि मयपुष्टिं पुष्टिपतिर्ददातुः भूतग्रहवन्दनाय प्रेतग्रहवन्दनाय क्षातिग्रहवन्दनाय शाग्निराग्निग्रहवन्दनाय काग्निकाग्निग्रहवन्दनाय ओं ये भूताः प्रचरन्ति वात्तं बलिमुचन्तु विदुरस्कपेस्याः तेभ्यो बलिपुष्टिं कामो हरामि मयपुष्टिं पुष्टिपतिर्ददातुः ये भूताः प्रचरन्ति वानक्षं बलिमुञ्चन्तो विदुरस्कपेस्याः तेभ्यो बलिपुष्टिं कामो हरामि मयपुष्टिं पुष्टिपतिर्ददातुः यज्ञेन यज्ञ मयजन्ता देवाः तानि धर्माणि प्रथमा न्यासन् तेह नाकं महिमा न सचन्ते यत्र पूर्वे साध्य सन्ति देवाः। जय बोलो गजानन महाराज की जय बोलो गजानन महाराज की जय बोलो विद्याराजेश्वर स्वामी की
ఫస్ట్ అయితే దేవుడిని కదిపేసి అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత అన్నదానం అయితే మొదలు పెట్టారు. సో అందరూ ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ నిమజ్జనంకి అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా గేమ్స్ ఆడారు, ఇంకా సన్మానం చేశారు, డ్యాన్సులు వేశారు, అవన్నీ కూడా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మిస్ అవ్వకుండా. ఈ చిన్న అబ్బాయికి ఎందుకు సన్మానం చేశారంటే, యాక్చువల్గా ఫస్ట్ డే అయిన తర్వాత సెకండ్ డేకి ఏమైందంటే ఆ లడ్డు పోయింది, ఇంకా స్పీకర్ కూడా పోయిందనమాట. సో అదంతా కూడా కనిపెట్టుకుని వచ్చినందుకైతే ఆ అబ్బాయికి అయితే గిఫ్ట్ అనేది ఇచ్చారు ఆ రోజు.
Hey!